నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. మేషరాశి ప్రెడిక్షన్స్ చూద్దాము. 2025 సంవత్సరంలో మేషరాశికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా పాయింట్ టు పాయింట్ వైజ్ చూద్దాం. ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ఎవరికైతే ప్రమోషన్ రావట్లేదు, మనం ఇక్కడ ఎంత కష్టపడినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టాలెంటెడ్ అయినా, నా స్థాయికి తగ్గ జీతం కూడా నేను అందుకోలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను ఇక్కడ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు 2 మంచి విషయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. ఒకటి, మీరు పనిచేసే చోట మీ స్థాయి పెరుగుతుంది. అంటే అదే కంపెనీలో మీకు ప్రమోషన్ రావచ్చు. అలాగే మీలో కొందరికి వేరే కంపెనీలో, అంటే మీరు ఒక దగ్గర ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక జాబ్కి ఇంకొక కంపెనీలో ఎక్కడైనా ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే ఫెయిల్ అవుతూ ఉన్నారో, విఫలమైతే అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2025లో ఖచ్చితంగా మీ స్థాయికి, అంటే మీ ఎక్స్పీరియన్స్కి, మీ టాలెంట్కి తగిన జాబ్ ఖచ్చితంగా దొరికి తీరుతుంది. అలాగే ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా కూడా మీకు వస్తుంది అనుకున్న ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సరంలో మీకు మీ కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆల్ ద బెస్ట్. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుంది కదా, మనకి రావడమే మంచి కంపెనీలో జాబ్ వస్తే కనుక లైఫ్ చాలా బాగుంటుంది, మనకి గ్రోత్కి కూడా అది చాలా హెల్ప్ అవుతుంది అనుకునే వాళ్ళకు కూడా, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసి ఇలా ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని అయితే వదలకండి, ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనుకునే వాళ్ళు, బట్ అంటే ఎలా అంటే ఒక మేనేజర్ లెవెల్కో దానికి మించిన స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక చాలామంది మీ ఐడియాస్ నచ్చుతాయి. మీరు చేసే బిజినెస్ విధానం ఏదైతే ఉందో, మీరు ప్రమోట్ చేసుకునే విధానం కానివ్వండి, మీరు మార్కెటింగ్ చేసే విధానం కానివ్వండి, జనాల్ని మీ మాటలతో, మీ బిహేవియర్తో అట్రాక్ట్ చేసుకొని దాన్ని ఒక బిజినెస్గా మార్చుకునే మీ టాలెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. మీతో కలిసి పని చేయడానికి ఆర్ మిమ్మల్ని వాళ్ళ వ్యాపార భాగస్వాములుగా చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే మీ వ్యాపారంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా ఎంతోజియాస్టిక్గా దానికి సంబంధించిన అనాలిసిస్ అన్ని చేస్తారు. అలాగే బిజినెస్ని కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు, సక్సెస్ కూడా అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇద్దరికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆడవాళ్ళు చేసే బిజినెస్, జ్యువెలరీ బిజినెస్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, క్లాతింగ్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్స్కి కానివ్వండి, గోల్డ్ అండ్ డైమండ్స్, ఇలా ఏ బిజినెస్ చేయాలి అని అనుకున్న, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, ఏదైనా కానివ్వండి, ఏ వ్యాపారం అయినా సరే ఆడవాళ్ళు కూడా ముందంజలో ఉంటారు. బాగా కలిసి వస్తుంది మేషరాశికి సంబంధించిన ఆడవాళ్ళకు కూడా.
అలాగే ఇంకొకటి ఏంటంటే చిన్నింట్లో ఉంటున్నాము, లేకపోతే అద్దెంట్లో ఉంటున్నాము, కొంచెం పెద్దింటికి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే సొంత ఇల్లు కనుక్కోవాలి. మనం ఇక్కడ పే చేసుకునే ఈఎంఐ రెంట్ ఏదైతే ఉందో, మన సొంత ఇల్లు కొంచెం కష్టపడి ఇల్లు తీసుకుంటే గనక ఇక్కడ పే చేసే రెంట్ అంతా కూడా మనం ఈఎంఐ రూపంలోనే పే చేసుకోవచ్చు కదా అని చాలా ఎంతోజియాస్టిక్గా ఉంటారు. ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలి, చిన్నదైనా పర్వాలేదు, బట్ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. అవి ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అవసరం. ప్రతి ఒక్కరూ మీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారా అనే విషయాలు పట్టించుకోకుండా ఉండడమే నయం. ఒకప్పుడు మీరు ఎంత ఎంతోజియాస్టిక్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత పాజిటివ్గా ఉండేవాళ్ళో అలా ఉండడానికి ప్రయత్నించండి. మీ పవర్స్ అన్ని పుల్ బ్యాక్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ కళలు ఏవైతే ఉన్నాయో, మీ సొంత ఇంటి కళ కావచ్చు, ఖచ్చితంగా 2025లో మీరు గృహప్రవేశం చేసి తీరుతారు. మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. గృహప్రవేశాలు కానివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కూడా పెళ్లి టాపిక్ తీసుకుంటే కనుక పెళ్లిళ్ళ విషయాల్లో కూడా ఎవరైనా మేషరాశికి సంబంధించిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉంటే కనుక అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజెస్ కానివ్వండి, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు పెళ్లి అనేది ఖచ్చితంగా అవ్వి తీరుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా మరమ్మతులు అంటే రెనోవేషన్ కానివ్వండి, ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేకపోతే కొంచెం పాడైన ఇంటిని బాగు చేసుకోవడము, థింగ్స్ రీప్లేస్ చేసుకోవడం కానివ్వండి, ఖచ్చితంగా చేస్తారు. అంటే ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా కూడా చేసుకుంటారు. గృహప్రవేశాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, సొంత ఇంటి అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానివ్వండి, ప్రతి ఒక్కదానికి ఈ సంవత్సరంలో మీకు టారో కార్డ్ రీడింగ్ పరంగా 2025లో ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.